మోడీ ప్రభుత్వ రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపులో భాగంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, పశ్య పద్మ, జక్కుల వెంకటయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు మాట్లాడుతూ పంజాబ్ సరిహద్దుల్లోని రైతులపై అణచివేత కొనసాగిస్తుందని, ఎల్కోర్టల్ బ్యాండ్లపైన చాలా ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వెల్లడైనటువంటి కార్పొరేట్ అవినీతి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక అణచివేత, నియంత్రిత వైఖరిని ఖండించారు. ఎల్కోర్టల్లోని బాండ్ల ద్వారా అవినీతి చట్టబద్ధం చేసి పార్టీ ఫండ్గా వేల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం పోగు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎస్కేఎం స్వాగతించారు. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్లు, విద్యుత్ చట్ట సవరణలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇందులో బీమా కంపెనీలు రైతుల ఖర్చుతో 57,000 కోట్లకు పైగా సేకరించడం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ద్వారా లాభదాయకమైన పబ్లిక్ విక్రయాలను, సెక్టర్లను, అండర్కేటింగ్ విమానాశ్రయాలను, ఓడరేవులను ప్రైవేటీకరణ, ఇలాంటి అనేక చట్టాలను, విధానాల్లో అన్ని దాని కార్పొరేట్ కుబేర్లకు ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ అవినీతి చట్టబద్ధం చేయడం ద్వారా వేల కోట్లను కూడబెట్టిందని అన్నారు. విరాళాల జాబితాలో బీజేపీ ఇతర పార్టీలకు జమ అయిన మొత్తాన్ని తప్పనిసరిగా బహిరంగపరచాలని, వారి నుండి రికవర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, పట్నం రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిని. రైతాంగం ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటానికి కార్మిక వర్గం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ దేశంలో సంపద సృష్టించేటువంటి వర్గాలు వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు. కానీ వీళ్ళ డిమాండ్లను, వీళ్ళ సమస్యలనే నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కార్మిక వర్గం మీద కార్మిక చట్టాలను మార్చడం ద్వారా దాడి ప్రారంభించింది. ఆ తర్వాత రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేస్తే ఆ చట్టాలను వాపసు తీసుకొని మరి రైతాంగానికి క్షమాపణ చెప్పింది. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు. అందుకని ఈ హామీల్ని అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ రైతాంగం మళ్ళీ రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉంది. అందుకని రైతులు, కార్మికుల మధ్యలో ఈ పోరాట ఐక్యత పెరగాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు ఇవాళ వాళ్ళు మొండి బాకీలు పడితే వాళ్ళని వసూలు చేయాల్సినటువంటి డబ్బులు వాళ్ళని ఎగ్గొట్టడానికి వీలుగా రాయితీలు కల్పిస్తూ ఉంది. మరి రైతాంగం దగ్గరికి వచ్చేప్పటికీ మద్దతు ధర, పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలి అని చెప్పేసి కోరితే దీన్ని కూడా పెడచెవిన పెట్టి ఇవాళ ఈ దేశంలో ఓట్లు దండుకోవడానికి మతాన్ని ఒక ఆయుధంగా చేసుకొని, మతం ముసుగేసుకొని ఇవాళ ఓట్లు దండుకోవడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళకు అవసరమైనటువంటి నిధులు మరి సరఫరా చేస్తూ ఆర్థికంగా వాళ్ళ వెనకాల వెన్నుదన్నుగా నిలబడతా ఉన్నారు. అందుకని కార్పొరేట్లు, మతోన్మాద శక్తులు కలిసి ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం మీద, కార్మిక వర్గం మీద, ప్రజల మీద దాడులు ప్రారంభించారు. అందుకని ఈ కూటమిని రాబోయేటువంటి ఎన్నికల్లో ఓడించాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటిది ఈ వర్గాలన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నాయి. అందుకని ఇవాళ మేము సిఐటియుగా ఈ పోరాటానికి పూర్తి అండదండలు ఇస్తున్నాం. ఈ పోరాటానికి సంఘీభావమే కాదు, మేము ప్రత్యక్ష భాగస్వామ్యం అవుతున్నాం. రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం కనుక ఈ డిమాండ్లకు పరిష్కారం చూపెట్టకపోతే ఈ ప్రభుత్వాన్ని దించేయడానికి ప్రజానీకము, రైతాంగం, కార్మిక వర్గం అందరూ కలిసి నడవాలని చెప్పేసి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ కమిటీలో ఎన్నికైనటువంటి నాయకుల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు 2021 డిసెంబర్ 9వ తేదీ నాడు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలంలో రైతాంగం అంతా వెయిట్ చేశారు. కానీ
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టం చేయడం కానీ, రుణ విమోచన చట్టం చేయడం కానీ, రుణమాఫీ చేయడం కానీ, అదే రకంగా రైతాంగంతో మాట్లాడకుండా విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టనని చెప్పి హామీ ఇచ్చింది. కానీ రైతాంగంతో సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చించకుండానే ఈరోజు విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో పెట్టింది. అదే రకంగా 4 రైతులు ఒక విలేకరి మరణానికి కారణమైనటువంటి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించాలని, మొత్తం దేశంలో రైతాంగం మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభమైంది. మొన్న నవంబరులో జరిగినటువంటి పోరాటం తర్వాత మళ్ళీ పోరాటాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లే దానికోసం సంయుక్త కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ దగ్గర పడినా కానీ హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా ఈరోజు ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం మీద డ్రోన్లు ప్రయోగించేసి ఈరోజు టియర్ గ్యాస్ కానీ, రబ్బర్ బుల్లెట్లు కానీ ప్రయోగించి దుర్మార్గంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు గడువిచ్చింది. ఈ రోజుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకొని రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేకపోతే యథావిధిగా మళ్ళీ చలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా రైతాంగం సన్నద్ధమవుతారని చెప్పి హెచ్చరిక చేసి ఉంది. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా అదే రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి ఈరోజు ఆందోళన కొనసాగిస్తాం. కేంద్రం దిగి రాకపోతే మన ఆందోళన పోరాటాల్ని మరింత ఉధృతంగా కొనసాగిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడి ఉన్నాయి. వీరందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. సోదరి సోదరులారా, ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా బీజేపీ అనుసరిస్తున్న నిర్బంధ నిరంకుశ చర్యలను ప్రతిఘటిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న 16వ తారీఖున అఖిల భారత స్థాయిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు ఎస్కేఎం సంయుక్తంగా ఇచ్చిన మొదటి పిలుపులో 20 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ పిలుపుని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు చేశారు, అయినా సాధ్యం కాలేదు. ఇప్పుడు మరోవైపున దీన్ని పక్కదారులు పట్టించడానికి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ చర్చలని దాన్ని ముందుకు తెచ్చి బీజేపీ ఉద్యమాన్ని బలహీనం చేయాలని చూస్తూ ఉన్నారు. మేము మొదటి నుంచి చెప్పేది ఏ చర్చలకైనా మేము సిద్ధం, కానీ మొదటి డిమాండు C2+ చట్టం తీసుకొని రావాలి. అంటే రైతు 1 ఎకరానికి ఎంత పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి సగం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని మనం పిలిపిస్తూ ఉన్నాం. దాని మీదనే 4 సంవత్సరాలకు ఉద్యమం జరుగుతూ ఉంది. చర్చల పేరుతో మంత్రులంతా కూడా కాలయాపన చేయటమే కాకుండా ఇప్పుడు మరో దాన్ని తీసుకొని వచ్చారు. 5 పంటలకు మేము మద్దతు ధర ఇస్తాము, 5 పంటలకు కూడా 5 సంవత్సరాల పాటు మద్దతు ధర ఇస్తాము, మీరు అంగీకరిస్తారని. అంటే మోడీ ప్రభుత్వానికి రైతాంగం ఎలా కనిపిస్తుంది, ప్రజా ఉద్యమాలు ఎలా కనిపిస్తున్నాయి? మిమ్మల్ని భిక్ష అడుక్కుంటా ఉన్నామా? 5 పంటల్లో మనకు ప్రధానమైనటువంటి గోధుమ ఉండదంట, వరి ఉండదంట, 5 సంవత్సరాలంట. కాబట్టి ఈరోజు మొత్తం ఉద్యమాన్ని బలహీనపరచడానికి, ప్రజలను పక్కదారి పట్టించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని ప్రతిఘటించాలని ఈ క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఎస్కేఎం జనరల్ బాడీ జరుగుతూ ఉంది, నాయకులందరం దాంట్లో పాల్గొంటూ ఉన్నాము. ఈరోజు చూసిన తర్వాత మొత్తం ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలి. 2024 ఎన్నికల లోపు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అందరినీ కలవాలి. పాదయాత్రల పేరుతో, సైకిల్ యాత్ర పేరుతో, జీబీ యాత్ర పేరుతో మొత్తం ప్రజా కోర్టు ఈరోజు ప్రజలే నిర్ణయించాలి. కాబట్టి మేము ప్రజా కోర్టు దగ్గరికి వెళ్ళదలుచుకున్నాం, ప్రజల దగ్గరకు పోదలుచుకున్నాం. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే ఒక ముఖ్యమైన కర్తవ్యంగా తీసుకోవటం అనేది దీంట్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన వ్యవసాయ రంగం ఈరోజు ప్రపంచంలో ఎక్కడైతే వ్యవసాయ రంగం కొంత సమృద్ధిగా ఉండగలిగిందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనకు యూరోప్లో కానీ, చైనాలో కానీ, అమెరికాలో కానీ వ్యవసాయ ఉత్పత్తి చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇవాళ మన భారతదేశం 18.8% జీడిపి వ్యవసాయం నుంచి వస్తూ ఉంది. శాతం నుంచే తక్కువ అనిపించవచ్చు, కానీ మన జీడిపి 3 లక్షల 4 లక్షల కోట్ల 400 కోట్లకు పోతూ ఉంటే దాంట్లో
70 లక్షల కోట్లు ఇవాళ వ్యవసాయం నుంచి వస్తూ ఉంది. ఈ వ్యవసాయాన్ని అంతా కార్పొరేటివ్ పరం చేయడానికి, అంబానీ అదానాలకు ఇవ్వటానికి, మొత్తం రైతు కూలీ కౌలుదారుల ఆధారంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయంగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పోరాటం కార్పొరేటర్లకి, భారత ప్రజానీకానికి ఇప్పుడు జరుగుతున్న పోరాటం కార్పొరేట్లో మొత్తంమొదలకు మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీకి, మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. కాబట్టి ఈ పోరాటం విజయవంతం అవుతుంది. 2024 ఎన్నికల్లో చట్టాలన్నా రైతులకు అనుకూలమైన చట్టాలైనా బీజేపీ తీసుకొని రావాలి. లేదనుకుంటే 2024 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలను ఓడించడం ఒక ప్రధాన కర్తవ్యంగా తీసుకొని ఈ ఉద్యమం సాగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, మరింతగా దీన్ని నిర్వహించాలని కోరుతూ నమస్కారం. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా హర్యానా, పంజాబ్ రైతాంగంపై కేంద్ర పాలకుల నిర్బంధాలు, దాడులు, లాఠీ చార్జీలు, రబ్బర్ బుల్లెట్లతో దాడులు, వీటన్నింటినీ నిరసిస్తూ ఈ రోజున హైదరాబాదులో సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కేంద్ర పాలకులు ఇప్పటికైనా చర్చోపచర్చలు అన్న పేరుతో రైతాంగాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప, కేంద్ర పాలకులు రైతాంగం లేవనెత్తిన ప్రధానమైనటువంటి డిమాండ్ పంటల మద్దతు ధరలకు గ్యారెంటీ చట్టం చేయటానికి, రుణమాఫీ చట్టం చేయటానికి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవటానికి ఎలాంటి ఆలోచన చర్యలు తీసుకోకుండా నేటికి మభ్యపెట్టడం ద్వారా ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఈ దేశంలో నిర్బంధంగా, నిరంకుశంగా, పాశవికతతో పాలన కొనసాగించగలను అని నరేంద్ర మోడీ బీజేపీ పాలకులు అనుకుంటే ఖబర్దార్ సహించమని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం మరింత ఉధృతం చేయటానికి భవిష్యత్తులో కార్యాచరణ చేపడతామని, ఇంకా ప్రజలను, రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని మొత్తంగా ఐక్యం చేసి ఈ ఉద్యమం లేవనెత్తిన డిమాండ్లను సాధించేంత వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నల్ల జెండాల ప్రదర్శన జరుగుతున్నది. ఈరోజు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రద్దు చేసుకున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నానుతున్నది. దానికి నిరసనగానే ఈరోజు 13 నుంచి ఢిల్లీ సరిహద్దులలో పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటాన్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన దేశవ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి ఈ దేశంలో పండించే వారికి ధరలు లేవు, దున్నుకునే వారికి భూములు లేవు. కాబట్టి ఈ డిమాండ్ల కొరకు దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు ఉధృతమవుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామిక వాళ్ళు అందరూ ఐక్యమై ఈ నిరసన పాల్గొని దేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి చేయాలి కనీస మద్దతు ధరల చట్టం.